అమెరికాకు రష్యా కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ఈ బ్రేకింగ్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18 మరియు 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. అసలు వివరాల్లోకి వెళ్తే రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేస్తామని కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఈ వివాదాస్పద ప్రకటనను భారత్ వెంటనే ఖండించగా రష్యా సైతం అమెరికాకు పరోక్ష కౌంటర్నిస్తూ ఇరు దేశాలను కూడా ఎవరూ విడదీయలేరనే సంకేతం అయితే ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో విలేకరులతో ఇటీవల మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగించడం తాను ఆందోళన వ్యక్తం చేశానని కూడా చెప్తూ ఉన్నారు. భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం నాకు సంతోషంగా లేదు, అయితే ఇకపై కొనబోమని మోదీ నాకు హామీ ఇవ్వడం జరిగింది అని కూడా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా ఒంటరి చేసే ప్రయత్నంలో ఇది పెద్ద ముందడుగు అవుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయగానే అంతా ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడ్డారు. ట్రంప్కు మోదీ నిజంగానే కాల్ చేసి చెప్పారా అనే చర్చ జరుగుతున్న సమయంలోనే భారత ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పూర్తిగా ఖండించడం అయితే చేసింది. రష్యా నుంచి చమురు దిగుమతులు నిలిపివేసే అంశంపై ప్రధాని మోదీ ట్రంప్ల మధ్య ఎలాంటి సంభాషణను జరగలేదని భారత్ తేల్చి చెప్పడం జరిగింది. ట్రంప్ వ్యాఖ్యలు అవాస్తవమని కూడా ప్రకటించింది. ఇంధన దిగుమతుల విషయంలో తమ దేశ ప్రజల ప్రయోజనాలు, మార్కెట్ పరిస్థితులు, స్థిరమైన సరఫరానే ప్రధాన ప్రాతిపదిక అని కూడా భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా దేశీయ అవసరాల కోసమే తమ ఇంధన విధానాలు ఉంటాయని తేల్చి చెప్పి అమెరికాకు గట్టి సమాధానం ఇచ్చినట్లయింది. ఈ మొత్తం ఎపిసోడ్పై రష్యా కూడా స్పందించడం జరిగింది. న్యూఢిల్లీలోని రష్యా రాయబారి డెనిస్ అలిపో భారత్తో తమ దీర్ఘకాలిక బంధంపై మాట్లాడడం జరిగింది. భారత్తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యం నమ్మకం అనే దృఢమైన పునాదిపై ఆధారపడి ఉందని కూడా రష్యా స్పష్టం చేయడం జరిగింది. భారత్ తమ దేశం నుంచి చమురు కొనుగోలు చేయడం భారత ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో తమకు తెలుసని కూడా చెప్తోంది. ఏ విషయంలో భారత్ అమెరికా సంబంధాల్లో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని కూడా చెప్తూనే భారత్ తమ మైత్రి, వాణిజ్య సంబంధాలు భవిష్యత్తులోనూ పటిష్టంగా కొనసాగుతాయని రష్యా ప్రకటించడం జరిగింది. దీంతో రష్యా భారత్ సంబంధాలపై ప్రభావం చూపేలా ట్రంప్ మాట్లాడినా ఎటువంటి ఫలితం ఇక్కడ దక్కలేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ట్రంప్ ముందు పుట్టి అబద్ధం తర్వాత పుట్టిందేమో అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు భారత్పై ఏదో ఒక ఏడుపు తప్పించి మరేం లేదని తేలుతుంది. ప్రపంచ అగ్రరాజ్యం అన్న అహంభావంతో నా మాట అందరూ వినాలని మొండి వైఖరితో ప్రవర్తిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. తాను ఊహించుకుని అబద్ధాల కథలను అల్లాడో ఏమో కానీ భారత ప్రభుత్వం అనని మాటలు అన్నట్టుగా మీడియా ముఖంగా నిస్సిగ్గుగా చెప్పడం పరిపాటిగా ఈయనకి ట్రంప్కి మారిందని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేస్తానని తనకు చెప్పినట్టు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అది నిజం కాదులే అని అందరికీ డౌట్ ఉండే, అదే నిజమైంది. భారత్ రష్యాతో చమురు కొనుగోలు ఆపేస్తున్నట్లు చెప్పిన మాటలు సత్యదూరం అంటూ ప్రపంచ పెద్దన్న గాలి తీసేసింది. అంతేకాదు రష్యా చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం లేదని కూడా ఇప్పటికే భారత్ స్పష్టం కూడా చేయడం జరిగింది. ట్రంప్లో జరిపిన ఫోన్ కాల్లో ప్రధాని మోదీ అసలు ఆ విషయమే మాట్లాడలేదు అని అంటుంది. రష్యాతో చమురు కొనుగోలు నిలిపివేస్తున్నట్టు తనతో ఫోన్లో మాట్లాడారంటూ ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ఇద్దరు నాయకుల మధ్య ఎటువంటి ఫోన్ కాలే జరగలేదని ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. దీంతో ప్రపంచం ముందు మరోసారి ట్రంప్ పరువు గంగలో కలిసిపోయింది.